నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇళ్లపల్లి నందు ప్రధానోపాధ్యాయులు శ్రీ పప్పు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన పతాకావిష్కరణ కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యకలాపాలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదానం జరిగినది. ఈ కార్యక్రమంలో గణతంత్ర దినోత్సవం యొక్క విశిష్టతను గురించి ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం దాతల సహకారంతో శంకరనారాయణ డిక్షనరీలు విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగినది. తర్వాత పాఠశాల విద్యార్థులకు అవసరమైన షటిల్ కోర్ట్ నిర్మాణమునకు అవసరమైన నిధులను గ్రామ పెద్దలు సాధన రాంబాబు, కానాటి అప్పలస్వామి, పాఠశాల ఉపాధ్యాయులు తాడి రామచంద్రారెడ్డి, జి రమాదేవి గార్ల సహకారంతో సమకూర్చడానికి అంగీకారం తెలియజేసిరి. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ తణుకు వెంకటరమణ, వైస్ చైర్మన్ జి సత్యవేణి, స్టాఫ్ సెక్రటరీ తమలంపూడి ఈశ్వర్రెడ్డి, ఉపాధ్యాయులు నాగసూరి లక్ష్మణనారాయణ, ప్రసాద్, నాగేశ్వరరావు, శారదా జ్యోతి, సుధామాధురి, విజయలక్ష్మి పాల్గొన్నారు. స్టేజ్ ముందున్నటువంటి శక్తి కోర్టుకి పెద్దదే కోర్టు వేసేలాగా దానికి మరి మన అప్పలస్వామి గారు కూడా కానాటి అప్పలస్వామి గారు ఆయన ఆయన ఒక 10,000 ఇస్తానన్నారు. గట్టిగా క్లాస్ కొట్టారు. థ్యాంక్ యూ అప్పలస్వామి గారు.